ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరాలనే లక్ష్యంతో మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి జై జై హే తెలంగాణ గీతంతో ఈ సదస్సును ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే బాధ్యతాయుత స్వభావాన్ని కలిగి ఉండాలని, రాబోయే 99 రోజుల్లో నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇందిర మిల్లు, జీరో విద్యుత్ బిల్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ద్వారా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలన్నారు. పదవి చిన్నదైనా బాధ్యత చాలా పెద్దదని, ప్రజా అవసరాలను గుర్తించి సమస్యలు పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల పరమావధి అని నోడల్ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ఫోటో ఎగ్జిబిషన్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మరియు అదనపు కలెక్టర్ నగేష్ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవైలబుల్ స్పెషాలిటీస్ అన్ని వాళ్ళు మంచిగా ఉపయోగించుకోవాలి. దే నీడ్ నాట్ గో టు హైదరాబాద్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళందరూ మన దగ్గర వచ్చి చూపెట్టుకోవచ్చు. లేదు ఏదైనా సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంది, లైక్ కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, యూరాలజీ అట్లాగా సంబంధించి ఉంటే అప్పుడు మనం రిఫర్ చేస్తాం హైదరాబాద్కి. ఇంతే కాకుండా మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంది గవర్నమెంట్ది. సంథింగ్ లైక్ క్యాన్సర్ కేర్. క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఆపరేషన్ ఒకటి, రేడియోథెరపీ ఒకటి, కీమోథెరపీ. మన దగ్గర కీమోథెరపీ ఇస్తున్నాము, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇది లక్షల్లో ఖరీదవుతుంది మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటే. సో అది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇది అవైలబుల్ ఉంది ఇక్కడ అండ్ యూ షుడ్ మోర్. శానిటేషన్ కమిటీస్ ఉంటాయి, దానికి మీరు చైర్పర్సన్ ఉంటారు. అదేవిధంగా న్యూట్రిషన్ కమిటీస్ ఉన్నాయి. న్యూట్రిషన్ కమిటీస్లో కూడా సర్పంచ్ చైర్పర్సన్ ఉంటారు. తర్వాత రానున్న కాలంలో మెయిన్ ఏంటంటే సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి. సీజనల్ డిసీజ్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చినప్పుడు మీరు మా హెల్త్ స్టాఫ్ అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని కమ్యూనికేబుల్ డిసీజ్ రాకుండా కూడా కాపాడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెయిన్గా మనకి గ్రామంలో అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయి కరెక్ట్గా వాడుకోవడం లాంటిది చేస్తే చాలా బాగుంటుంది. మనకు ఆల్రెడీ సింగిల్ ఫేజ్ అండ్ 5 HP మోటార్స్ చాలా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం, ఏదైనా ఒక ప్రాంతానికి వాటర్ లేవు అంటే ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకోవడం లాంటివి చేస్తే బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా హ్యాండ్ పంపులు, తర్వాత పంపు సెట్స్, OHSRల రిపేర్లు చేసుకోవడం, కొత్త నల్ల కనెక్షన్లు ఇచ్చుట, లీకేజ్లను అరికట్టుట లాంటి కార్యక్రమాలు మనకు ఉన్నాయి. అట్లనే ఈ కమిటీ మీటింగ్స్ మనం 2 రోజులు జరపడం జరుగుతుంది. ఒకటేమో ఫస్ట్కి, ప్రతి నెల ఫస్ట్ తారీఖున మనం ఈ మీటింగ్స్ ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మొదటి తారీఖున మనం ఏం చేస్తామంటే VHSNC ప్రతి నెల ఫస్ట్కి చేస్తాం. ఈ రోజు మనం ఏం చేస్తామంటే గ్రోత్ ఇస్తాం, పిల్లల యొక్క ఎత్తు బరువు తీయడం జరుగుతుంది. డెవలప్మెంట్ డిలే, తర్వాత డిసీజెస్, తర్వాత డిఫిషియన్సీస్ అంటే చాలా మంది పిల్లలు పోషక పదార్థాలు లేకుండా ఐరన్ డెఫిషియన్సీ అనేమియా, తర్వాత అయోడిన్ డెఫిషియన్సీ, తర్వాత థైరాయిడ్ డెఫిషియన్సీ, తర్వాత విటమిన్ A డెఫిషియన్సీ, వీళ్ళన్నీ ఈ విధంగా ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు డిఫిషియన్సీ తోటి వాళ్ళని డిటెక్ట్ చేసి కన్సర్న్ వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరుగుతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడము, తర్వాత GJH హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. మన 26 జనవరిలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ 60 ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 99 డేస్ ఈ ప్రోగ్రామ్ లో కూడా దీన్ని ఒక థీమ్ గా, ఒక ఇంపార్టెంట్ థీమ్ గా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఇది ఈ 60 ప్రోగ్రామ్ క్యాంపెయిన్ అనేది ఒక ఉద్యమ స్థాయిలో ఇది పోలీస్ శాఖ చేపట్టడం జరిగింది. అది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ 99 రోజుల్లో వచ్చే నెల చనిపోయినారు. ఇంకా దాదాపు ఒక 3,50,000 మంది దాకా, 3,50,000 నుంచి 4 లక్షల దాకా తీవ్ర గాయాల పాలైనారు. అంటే వాళ్ళ కాళ్ళు పెరగడమో, లేకపోతే ఫ్రాక్చర్స్ కావడమో, లేకపోతే స్పైన్ దెబ్బతినడం, అంటే వెన్నుముక జీవోత్సవాలాగా మారే పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చూస్తుందంటే ఇప్పటిదాకా SP గారు కూడా దాన్ని కోట్ చేయడం జరిగింది. 485 మంది ప్రతిరోజు దానికి చనిపోతున్నారు. ప్రతి 3 నిమిషాలకు దేశంలో ఎక్కడో ఒక దగ్గర డెత్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా. అంటే
మనం 10 గంటలకు మనం స్టార్ట్ చేసినాము, 10 గంటల నుంచి ఇప్పుడు 12:30 అవుతుంది అంటే ఇప్పటిదాకా ఎన్ని మరణాలు జరిగినాయో మీరు ఆలోచన చేయండి. అంటే ఎక్కడో దగ్గర ప్రతి 3 నిమిషాలు ఒక డెత్ అవుతుంది. ఇది ఈ రకమైన మనం గ్రోత్ తీస్తున్నాం. సెకండ్ డే ఎప్పుడు అంటే మన ANMs వచ్చి ఇమ్యునైజేషన్ చేస్తారు మన గర్భిణీలకు, బాలింతలకు. సో ఆ రోజు ఏ రోజైతే మన గ్రామంలో ఇమ్యునైజేషన్ జరుగుతుందో ఆ రోజున ఆ సెకండ్ BHNC మీటింగ్ జరుపుకుంటాం అన్నమాట. సో ఆ రోజు ఇమ్యునైజేషన్ ఇస్తారు. అటు గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 days మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే జస్ట్ ఆ రోజు ఎలా ఉంది, చేస్తున్నారా అన్నది పర్యవేక్షణ ఉంటుంది. 32 ప్రకారము మన విధులు బాధ్యతల గురించి మన చట్టం చెప్తున్నది. దాంట్లో ప్లాంటేషన్, శానిటేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్, పన్నుల వసూలు, నీటి సరఫరా, ఇవన్నీ విషయాలు మనకు ఉన్నాయి. అయితే ఈ 99 రోజుల కార్యాచరణను, ప్రణాళికను మళ్ళొక్క సదావకాశంగా భావిస్తూ అసలు మీ యొక్క ఉత్సాహాన్ని ఒడిసిపట్టుకోవడానికే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. టీఆర్కి పంపిస్తాం. సో ఎవరికైతే బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర వ్యాధులు ఉంటే మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తాము. సీరియస్గా క్యాన్సర్ ఉంటే మన స్టేట్కి పంపడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మన ఈ కార్యక్రమంలో మనకి రక్తహీనతతో ఉన్న స్త్రీలను గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా మనకి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమం కూడా ఉంది. మొత్తం కండపరేషన్ అయిపోతుంది కాబట్టి మనం ఏంటంటే టీవీ దాని మీద కూడా ఫోకస్ చేయాలి. దీంతో పాటుగా ఈ వచ్చే సీజనల్ డిసీజ్ యాక్షన్ ప్లాన్ని మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి కలిపి మీ ద్వారా ఒక్క మలేరియా కేసు లేకుండా, ఒక్క డెంగ్యూ కేసు లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి శానిటైజర్ విషయంలో కానీ బాగా బెనిఫిట్స్ అంటే మన ప్రోగ్రామ్ మా ఆఫీస్ మొత్తం అంతా ఆఫీస్ క్లీన్ చేసుకున్నాం, మొత్తం నీట్గా చేస్తాం ఆఫీస్. ఇది మన కాంపోస్ట్ సెట్. అది మనం తడి చెత్త వచ్చింది 15 రోజులు మొత్తం కాంపోస్ట్గా తయారు చేసి తడి ఆకులు కానీ అంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్ నిర్మాణము, పశువులు అండ్ మేకలు, గొర్రెలకు సంబంధించి షెడ్స్, కోళ్ళ షెడ్స్, నాడెన్ కంపోస్ట్ పిట్స్, ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మనకున్నాయి. గ్రామంలో పనుల జాతర నెలకొల్పి ఇవన్నీ పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం సంసిద్ధత మనకు రాబోతుంది. వర్షాకాలం, ఈ వర్షాకాలం ముందస్తు ప్రణాళికతోటి ఏవైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా, ఎక్కడన్నా వాటర్ నిండి దోమలు వచ్చే అవకాశం ఉందా, ఇదంతా చక్కటి ప్రణాళిక. అలానే సేమ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మనం ఎలా అయితే త్రాగునీటి కోసం చేసుకుంటాం. మున్సిపాలిటీ జీపీ కలిసి పిలుచుకోవాలి, కలిసి కండక్ట్ చేయాలి. ఎందుకు చేసామని చాలా మంది ఇక్కడే ఆలోచిస్తున్నారు. వ్యవసాయం అంటే ఎందుకు కౌన్సిల్స్ కూర్చుంటున్నారు ఇక్కడనే, మనకి చాలా జీపీ మీద ఫోకస్, అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు వీధి కుక్కల సమస్యల గురించి కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, దాంట్లో మనకి మున్సిపాలిటీ జీపీ కలిసి పని చేయాలి. మనకి మున్సిపాలిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఉంది, డంప్ యార్డ్ ఉంది, అంతా Ready? 1, 2, 3, start. Head, shoulder, hands, shoulder, head, hands. మా ప్రియమైన మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. దానికి చాలా సంతోషం. ఇదే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంద్రమ్మ ఇల్లులు అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, మన మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కాలేజ్ అయితేనేమి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, బ్రహ్మాండంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు